తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అమలవుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి 5K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు పురపాలక సంఘం తరపున ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించడం, పారదర్శక పాలనను అందించడం లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో గతంలో స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తగా వేరు చేసి చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. ఇలా చేయకపోతే పరిశుభ్రత కార్మికులు పనిచేసే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండాలని, పాలిథిన్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత నియమాలను పాటిస్తూ సిరిసిల్లను ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో స్త్రీల గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం HPV టీకా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.